హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ మరొక ఛాన్స్ వచ్చిందండి. మన L2, L3లో రకరకాల కేటగిరీస్ అనేది రావడం జరిగింది. ఆ రావడం జరిగిన దాంట్లో కూడా కొంతమందికి మిస్టేక్స్ అనేది జరిగింది. కొంతమందికి L1 ప్లేస్‌లో వచ్చేవాళ్ళు L2లో వచ్చారు. L2లో వచ్చేవారు L3లో వచ్చారు. L3లో వస్తే ఇల్లులు వస్తాయా? L2లో వస్తే ఇల్లులు వస్తాయా? L1లో వస్తే ఇల్లులు వస్తాయా? అనే దాని గురించి చూసుకున్నట్టయితే మనం గతంలో కూడా మనం అప్లై చేసుకున్నాము. కొన్ని రకరకాల స్టేటస్ అనేది రావడం జరిగింది. అది కూడా మీరు ఎలా అప్లై చేయాలి, ఎలా చూసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రీసర్వే అనేది నడుస్తుంది. ఆ రీసర్వేకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంద్రం మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయినా వీడియో చేస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే తెలియని వరకు తెలియపరిచినట్టు అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంద్రం మిల్లుల కోసం 10,75,000 దరఖాస్తులు వచ్చినట్టు కూడా వీరు చెప్తున్నారు. దీంట్లో వీళ్ళకనేది వెరిఫికేషన్ చేయడం కోసం కొంతమందికి కొన్ని అప్లికేషన్స్ తప్పులు పడ్డాయనేసి కూడా వీళ్ళు చెప్పారు. ఇలా 99% దరఖాస్తులు పరిశీలించారు. వాళ్ళకంటూ కేటగిరీస్ అనేది ఇప్పుడు రూపుదిద్దారు. ఆ కేటగిరీలో కూడా L1, L2, L3 కేటగిరీలు అనేసి 3 ఇచ్చారు. L1 కేటగిరీ అంటే ఏంది, L2 కేటగిరీ అంటే ఏంది, L3 కేటగిరీ అని చూసుకున్నట్టయితే మనం L1 కేటగిరీలోకి వచ్చేసి ఇల్లు లేని స్థలం ఉన్నవారు L1 కేటగిరీలకి వేశారండి. ఇల్లు L2 కేటగిరీ వచ్చేసి చూసుకున్నట్టయితే స్థలం, ఇల్లు 2 లేని వాళ్ళు L2 కేటగిరీలో వచ్చేది. L3 కేటగిరీలు అంటే అర్హత కాని వాళ్ళనేసి కూడా చెప్తున్నారు. అర్హత కాని వాళ్ళంటే కొంతమంది ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు, ఆర్సీసీ హోమ్ పడ్డవాళ్ళు, 4 వీలర్ పడ్డవాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీము మీరు పొంది ఉంటే మాత్రం L3 కేటగిరీలోకి పడ్డారు. ఇది అనేది పడ్డది. మీకు ఏ కేటగిరీ వచ్చిందనేసి కూడా మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు దరఖాస్తు అనేది ఏ విధంగా ఉన్నది, అలాగే కూడా ఈ మార్చిలో అనేది కూడా వీళ్ళు మార్చి మొదటి వీక్లో కూడా రీసర్వే అనేది చేస్తారంట. ఎవరెవరికి తప్పులు పడ్డాయి, ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి ఒక ఫామ్ నింపి ఎంపీడీ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారికి ఇచ్చినా మనకనేది రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అలా ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం మళ్ళీ తప్పులు అనేది సరిచేసి మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేసి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది చూడండి. లేదా నేను ఆ ఫామ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ ఇస్తాను. ఆ లింక్స్ అనేది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేసి కూడా చూసుకొని ఆ ఫిలప్ చేసేసి మీరు గ్రామ సభలో కానీ నెక్స్ట్ ఎంపీడీ ఆఫీస్లో కానీ ఇస్తే మాత్రం మీకు రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాంట్లో మీకు తప్పులు ఉన్నట్టయితేనే మీకు అనేది జరుగుతుంది. లేదా రిజెక్ట్ అనేది మళ్ళీ వస్తుంది, లేదా అప్లికేషన్ ప్రాసెస్ అని వస్తుంది, లేదా నెక్స్ట్ ఏమేమి మీకు లోపాలు ఉన్నాయనే దాని గురించి చెప్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఎందుకంటే మీకు ఆల్రెడీ హౌస్ ఉండి ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు. అలా అయితే ఎలిజిబిలిటీ ఉండదండి. మీకు ఇల్లు లేకపోతేనే వీళ్ళు అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకి, ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి, పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఇలాంటి వాటికి అయితే ఛాయిస్ లేదని కూడా చెప్తున్నారు. మీకు ఏ విధంగా స్టేటస్ వచ్చిందనే దాని గురించి నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. దాని గురించి కూడా మీకు డౌట్స్ అనేది క్లారిటీ లభించడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుందనేసి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ రావడం